చూస్తున్నాము వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని స్పై అగ్రో ఇండస్ట్రీస్ ను తన గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లుగా సిఐడి తేల్చింది. అయితే స్పై అగ్రో ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి అయిన మద్యానికి అత్యధికంగా ఆర్డర్లు లభించినట్లుగా సిఐడి గుర్తించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకనే అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని, అయితే ఆ సంస్థ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని సిఐడి గుర్తించింది. ఈ సంస్థకు ఒక్క డిస్టిలరీ కూడా లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే పిఎంకే డిస్టిలరీస్ ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ను సబ్ లీజ్ పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని మరి అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లుగా ఆధారాలు సేకరించింది సిఐడి. నాణ్యత లేని నాసి రకమైన జే బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని 2 రోజుల కిందట సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీ ప్రతినిధులు, ఈ దందాను వెనక నుండి నడిపించిన నాయకులను అందరినీ కూడా నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూస్తే జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లుగా సిఐడి గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలు, సన్నిహితులు అలాగే బినామీలతో పాటు కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90% కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా తేల్చింది. ఆయా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచి లబ్ధి పొందినట్లుగా గుర్తించింది. ఈ మేరకు విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రువరీస్ విభాగాల్లో సిఐడి అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక గత 5 ఏళ్లలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు అలాగే వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్ బిల్లులు, రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి అక్రమాలను గుర్తించింది సిఐడి.